అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సారీ మమ్మీ, సారీ డాడీ, నేను చనిపోతున్నాను అంటూ సూసైడ్ నోటు రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నటువంటి యువకుడు సైబర్ నేరాలకు బలి అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తతగా ఉండాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వ్యాప్తంగా వేలాది లక్షలాది కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. అయినా 5,000 పెట్టండి 6,000 వస్తాయి, 6,000 పెడితే 10,000 వస్తాయి, ఇట్లా పదే పదే పలు యాప్ల ద్వారా ఆకర్షిస్తున్నారు. దానిలో భాగంగా కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బేతిగల్కి చెందినటువంటి గుమ్మడి సృజన్ డిప్లొమా పూర్తి చేశారు. పై చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో టెలిగ్రామ్లో వచ్చినటువంటి యాప్కి ఆకర్షితులయ్యాడు. ఒకసారి 5,000, 6,000 ఇలా దఫాలుగా 1,50,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. మరింత డబ్బులు పెట్టుబడి పెట్టండి, మీకు లాభాలు అధికంగా వస్తాయని నమ్మించారు. అప్పటికే చేసినటువంటి అప్పులు ఒకవైపు, మరొక వైపు తాను మోసపోయాను ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టి అని గ్రహించాడు. గ్రహించిన తరుణంలోనే ఆయన తన యొక్క డబ్బులు పోయాయి, తాను బ్రతికేందుకు అని చెప్పి మనోవేదనకు గురయ్యాయి, సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు కేసు నమోదు చేసి ఇలాంటి యాప్ల పట్ల ఆకర్షితులు కాకండి, పదే పదే మోసపోకండి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీకేమైనా అనుమానం ఉంటే 1930కి కాల్ చేయండి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. బాబు పేరు రిషివర్ధన్, గ్రామం బేతిగల్. ఇతను ఇంటి దగ్గరే ఉంటున్నాడు. డిప్లొమా కంప్లీట్ అయింది. ఇతడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మోసపోయాడు. అందుకు గాను డబ్బు కూడగొట్టుకున్నందుకు ఇంట్లో ఎవరు లేని సమయాన గురి చేసుకొని చనిపోయాడు. దయచేసి యువత ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు మోసపోకుండా మీ జీవితాలను పాడు చేసుకోవద్దని మా కుటుంబం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి. ఇంక టెలిగ్రామ్ యాప్ నుండి లింక్స్ వస్తున్నాయి. అందులో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని కోర్స్ ఉండటంతో చేసిండు. ఫస్ట్ 5,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, దానికి కొంచెం ప్రాఫిట్ చూపెట్టిండు కంపెనీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 28,000 వరకు అడిగిండు, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మళ్ళీ ఒక 60K వరకు అడిగిండు, మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు. మీ ప్రాఫిట్ 1,50,000 అయింది, మళ్ళీ ఒక 2,60,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రీఫండ్ అవుతుంది టోటల్ అమౌంట్ అని చెప్పిండు. రీఫండ్ కాలేదు. కాకపోవడంతో మోసపోయాను అనుకుని ఇతడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.